డైలీ బ్రష్ వేసుకున్న నోట్లోంచి వాసన వస్తుందా? అసలు బ్యాడ్ బ్రెత్ అంటే ఏంటో తెలుసా? నమస్తే, నేను డాక్టర్ భారతి, ఆయుర్వేదిక్ గైనకాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. దీన్ని హెలిటోసిస్ అని అంటారు. మనం ఫుడ్ తిన్న తర్వాత నోరు సరిగ్గా పుక్కిలించుకోకపోయినా, నీళ్ళు సరిగ్గా తాగకపోయినా ఫుడ్ పార్టికల్స్ అనేవి నోట్లో అలానే ఉండిపోయి బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది. ఇది కేవలం బ్రష్ సరిగ్గా వేసుకోకపోవడం వల్ల మాత్రమే కాదు. నీళ్ళు సరిగ్గా తాగకపోయినా, చాలాసేపు వరకు ఫాస్టింగ్ ఉన్నా, మీల్ స్కిప్ చేసినా, హై షుగర్ అండ్ రిఫైన్డ్ ఫుడ్స్ తీసుకున్నా, టీ కాఫీ ఎక్కువ తాగినా సలైవా అనేది డ్రై అయిపోయి బ్యాక్టీరియా అనేది ఈజీగా గ్రో అవుతుంది. నౌ ఐల్ టెల్ యూ సమ్ న్యూట్రిషన్ టిప్స్ దట్ విల్ హెల్ప్. వాటర్ సరిగ్గా తాగడం వల్ల సలైవా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఫ్రెష్గా ఉంటుంది. క్యారెట్స్, యాపిల్స్ ఇలాంటి ఫైబర్ రిచ్ ఫుడ్ తినడం వల్ల ఇవి న్యాచురల్గా మౌత్ క్లెన్జింగ్ చేస్తాయి. పెరుగు సరిగ్గా తినడం వల్ల గుడ్ బ్యాక్టీరియా సపోర్ట్ చేస్తుంది. ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర నమలడం వల్ల నోరు ఫ్రెష్గా ఉంటుంది, హైజీన్గా ఉంటుంది. తిన్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సోంపు నమలడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ నోరు కూడా ఫ్రెష్గా ఉంటుంది. కానీ మీకు పర్సిస్టెంట్ బ్యాడ్ బ్రెత్ ఉన్నా, డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్లీడింగ్ గమ్స్ ఉన్నా, సివియర్ అసిడిటీ ఉన్నా అస్సలు ఇగ్నోర్ చేయకూడదు.